హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు సారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేయాలనేది చూద్దామండి. సారీ ప్రీ ప్లీటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళే టైంలో ఐరన్ చేసిన సారీగా కట్టుకోవాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడున్న ఈ టైంలో మనకి చాలా టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టైంలో మనం కొంచెం తొందరగా సారీ కట్టుకొని వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలండి. సో అదే ఎలా తయారు చేయాలనేది ఈరోజు చూద్దాం. మనం సారీ అంతా కూడా ఫస్ట్ ఐరన్ చేసుకోవాలండి. సింగిల్ లేయర్లో ఐరన్ చేసుకోవాలి. ఫుల్గా ఓపెన్ చేసేసి ఎలాంటి ఫోల్డింగ్స్ ఉన్నా సరే నీట్గా ప్లెయిన్గా ఉన్న దగ్గర వరకు వచ్చేలాగా ఆ ఫోల్డింగ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు పళ్ళు పాటు తీసేసుకొని నేను ఫ్రిల్స్ ఏమో పెట్టుకుంటున్నానండి. పళ్ళుకి ఇక్కడ నేను 5 ఫ్రిల్స్ పెట్టాను. సమ్ మెంబర్స్ 10 పెట్టుకుంటారు, 12 పెట్టుకుంటారు, 3 కూడా పెట్టుకుంటారు. బట్ నేనైతే 5 పెట్టుకున్నాను. అందరికీ కూడా అవకాశం ఉండేలాగా 5 ఫ్రిల్స్ అయితే అందరికీ సెట్ అవుతుంది. 3 ఫ్రిల్స్ అంటే కొంచెం ఏజ్ పర్సన్స్ అలా పెట్టుకుంటారు. మరి 6, 12, 10 ఫ్రిల్స్ అంటే ఇంకొంచెం అన్మ్యారీడ్ గర్ల్స్ సెట్ అవుతుంది. బట్ అందరికీ సెట్ అయ్యే విధంగా అయితే 5 ఫ్రిల్సేనండి. మీరు వీడియోలో చూసినట్లు ఫ్రిల్స్ వచ్చేసి నేను 5 పెట్టుకున్నాను. దాన్ని చక్కగా నీట్గా ఐరన్ చేస్తున్నాను. ఎవ్రీ ఫోల్డింగ్ కూడా ఐరన్ చేస్తాను. ఫోల్డింగ్ పైనుంచి ఫుల్గా ఐరన్ చేసినాక లోపల నుంచి కూడా ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా ఫోల్డింగ్ వస్తుందండి. మనం పిన్ తీసిన తర్వాత కూడా అది ఫ్రీగా అలాగ ఫోల్డ్ మీద ఫోల్డే ఉంటుంది. అందుకే ఇన్సైడ్ నుంచి కూడా ఫ్రిల్ అలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పళ్ళు అనేది ఫస్ట్ లెంత్ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక పిన్ పెట్టాను. అక్కడ వరకు వచ్చేసి నాకు లెంత్ సెట్ అయ్యింది. సో మీకు ఎంతవరకు అయితే మీకు పళ్ళుకి లెంత్ అవసరం అవుతుందో అక్కడ ఒక పిన్ మార్క్లాగా పెట్టుకోవాలి. నేను అలాగే లెంత్ చెక్ చేసుకొని పిన్ కూడా పెట్టుకున్నాను. అలా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఆ ఫ్రిల్స్ని కొంచెం దాని మీద ఒకటి వచ్చేలాగా మధ్యలో ఒక 1.5 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఐరన్ చేసుకోవాలి. ఫ్రంట్కి పిన్ పెట్టిన దగ్గర నుంచి పళ్ళు అనేది ఫ్రిల్ మీద ఫ్రిల్ కాకుండా ఫ్రిల్ పక్క నుంచి పక్కకు పోతున్నట్లు సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది అదే. ఓకే, సో ఇలాగా నేను ఇప్పుడు ఈ సైజులో పిన్ పెట్టానని చూపిస్తున్నాను కదా, అది నాకు పళ్ళు ఎగ్జాక్ట్లీ సైజ్ అక్కడ అంతవరకు కూడా నేను పళ్ళు వేసుకుంటాను. ఇప్పుడు చూసారుగా అంతవరకు నేను పళ్ళు వేసుకుంటాను. అక్కడి నుంచి అంతా కూడా ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పుడు ఫ్రిల్ మీద ఫ్రిల్ పెట్టుకుంటాను. ఓకే, అది సైడ్కి అలాగా స్లోగా పెట్టుకొని ఇప్పుడు మనం సారీ స్టార్టింగ్ లేయర్కి రావాలి. అదంతా కూడా ఆల్రెడీ నేను ఐరన్ చేశాను. మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకుందాం. ఈ స్టార్టింగ్ లేయర్కి వచ్చేటప్పటికి అంతా కూడా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. మన ఆ స్టార్టింగ్ లేయర్ కూడా మన హిప్ సైజ్ వచ్చేసి మన రౌండ్ సైజు ఆల్రెడీ మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని దాన్ని వచ్చేసి పిన్ పెట్టుకొని అక్కడ మనం మార్క్ పిన్ ఆర్ క్లిప్ ఏదైనా పెట్టేసుకొని అంతవరకు మనం ప్లెయిన్గా ఉన్న సారీని ఫోల్డ్ చేసుకోవాలి. ఆ ప్లేస్ అంతా విడిచిపెట్టేసి అక్కడి నుంచి మన సారీ వచ్చేసి ఫ్రిల్స్ ఫ్రంట్ స్టమక్ దగ్గర ఫ్రంట్కి వచ్చే ఫ్రిల్స్ వచ్చేసి కౌంట్ చేసుకొని మీకు ఆ గ్యాప్లో ఎన్ని ఫ్రిల్స్ వస్తున్నాయో అన్ని ఫ్రిల్సే పెట్టుకోవాలి. మినిమం ఫ్రిల్ సైజ్ అనేది లేకపోతే ఫ్రిల్స్ అనేవి ఎంత ఐరన్ చేసి పెట్టుకున్నా అవి నించోవండి. సో ఇక్కడ మీరు చూసారు కదా సైజు, ఫ్రిల్ సైజు అలా పెట్టేసుకుంటే నాకు ఇక్కడ వచ్చేసి 8 ఫ్రిల్స్ వచ్చాయి సారీకి. నేను పళ్ళు పెద్దదిగా తీసుకుంటాను కనుక నాకు సారీకి 8 ఫ్రిల్స్ వచ్చాయి. ఇలా ఫ్రిల్ మీద నుంచి ఫ్రిల్ పెట్టి ఐరన్ చేయకుండా ఇలా ఫ్రిల్ పక్క నుంచి కొంచెంగా ఒక 1/2 ఇంచ్ అలా గ్యాప్ వచ్చేలా ఫ్రిల్స్ పెట్టుకొని మనం దాన్ని ఐరన్ చేసుకుంటే మన సారీ కట్టుకునేటప్పుడు మంచి లుక్ వస్తుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం దాన్ని సర్దుకోవాల్సిన అవసరం లేదు. అలా తీసి అలా కట్టేసుకొని పిన్ పెట్టేస్తే ఇంకా సారీ కట్టుకోవడం అయిపోయినట్లే. చూసారా ఎంత ఈజీగా చేస్తున్నాం కదా. ఏం కష్టపడిన అవసరం లేదండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఫ్రంట్ ఫ్రిల్స్ వచ్చేసి ఐరన్ చేద్దాం. అండ్ ఇది డౌన్కి మనకి ఫుట్ దగ్గరకు వచ్చేదండి. పైనుంచి వచ్చేసి ఇలా చిన్న బోర్డు దగ్గర వచ్చేసి పైన హిప్ దగ్గర వస్తుంది ఈ పిన్. ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. అండ్ ఫుట్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఒక పిన్ పెట్టుకుంటే
కరెక్ట్గా కదలకుండా ఉంటుందన్నమాట సారీ ఫ్రిల్స్. ఫోల్డింగ్ కూడా నీట్గా వస్తుంది. సో ఇప్పుడు ఈ డౌన్లో కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ అయితే ఐరన్ చేయడం అయిపోయింది కదా, చూస్తున్నారు ఎంత కరెక్ట్గా నించున్నాయి కదా ఫ్రిల్స్. ఎస్, మనం ఫ్రిల్ పక్క నుంచి ఫ్రిల్ పెట్టుకోవాలండి. చాలామంది ఫ్రిల్ మీద నుంచి ఫ్రిల్ పెట్టేస్తారు, అంటే ఒకటే ఫ్రిల్లా కనిపిస్తుంది, అది వాక్ చేసేటప్పుడు మాత్రమే కనిపిస్తుంది. బట్ ఫ్రిల్ మీద నుంచి ఫ్రిల్ కాదు, ఫ్రిల్ పక్క నుంచి ఫ్రిల్ రావాలి. సో ఆ కుర్చీలు అనేవి కరెక్ట్గా పెడితేనే సారీకి అందం అనేది వస్తుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది. సారీకి అందం ఎక్కడ వస్తుంది అంటే ఫ్రంట్ మనం పెట్టుకునే ఫ్రిల్ పక్క నుంచి వచ్చేలాగా మనం ఫ్రిల్ పెట్టుకుంటే అది అందంగా ఉంటుంది. ఇప్పుడు మీరు కట్టుకున్న వైపు లేయర్, ఫస్ట్ స్టార్టింగ్ లేయర్ని నేను ఫోల్డ్ చేస్తున్నానండి. ఇలా 2 ఫోల్డింగ్స్ ఆర్ 3 ఫోల్డింగ్స్ వస్తాయండి. మన హిప్ సైజుని బట్టి మనం ఆ ఫోల్డింగ్స్ అనేది పెట్టుకోవాలి. ఓకే, దాన్ని అయితే ఫోల్డ్ చేసాము. అండ్ ఫ్రిల్స్ పార్ట్ని కూడా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, దీనిపైనుంచి అలాగా ఆ ఫోల్డింగ్ని ఫోల్డ్ చేయాలి. ఎక్కడ కూడా లేయర్స్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. సో అలా అయితే ఫోల్డ్ చేసినాక పళ్ళు వచ్చేసి మనకి ఫ్రంట్కి వెళ్ళే ఉంటే మనం అది ఫోల్డ్ చేయడానికి బాక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. బాక్స్ ఫోల్డింగ్ రావాలి కదా సారీ. మనం ఇప్పుడు చేస్తుంది ఫ్రీ ప్లీటింగ్ బాక్స్ ఫోల్డింగ్. సో ఇప్పుడు మనం బాక్స్లా ఫోల్డ్ చేయాలి అంటే ఫ్రంట్కి వచ్చేసి పళ్ళు అలా వేసుకుని బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకుందామండి. ఆల్రెడీ ఫ్రిల్స్ ఫోల్డ్ అయ్యే ఉన్నాయి, అయినప్పటికీ మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకుందాం. చూసారా ఎంత పేపర్ లాగా అలా అతుక్కుపోయాయి కదా ఫ్రిల్స్, చాలా బాగుంది కదా. ఎస్, మీరు కూడా అలాగే ట్రై చేయండి. వీడియో చూసి స్కిప్ చేయకుండా ట్రై చేయండి. సమ్ మెంబర్స్ వచ్చేసి ఫాస్ట్గా పెట్టేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అని కూడా కొన్ని వీడియోస్లో కామెంట్స్ చూశాను. అందుకే నేను ఫుల్గా లేయర్ కూడా సపరేట్గా ఐరన్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా వీడియో చేశాను. మీరు ఇలానే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీరు సారీస్ కూడా మీరు ఈజీగా ఫ్రీ ప్లీటింగ్ చేసుకొని బాక్స్ ఫోల్డింగ్ పెట్టుకొని బీరువాలో పెట్టుకోవచ్చు. చాలా చిన్న ప్లేస్లో ఒక ఫోల్డింగ్, ఒక సారీ మీదని ఇంకో సారీ అలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఐరన్ చేస్తున్న ఈ జరీతో ఉన్న సారీస్కి అయితే ఫ్రీ ప్లీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవి తొందరగా కట్టుకొని వెళ్ళడానికి ఉండేవి కాదు. ఓకే, ఇప్పుడు ఈ లేయర్ని ఫోల్డ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫోల్డ్ చేయాలండి. చాలామందికి ఇక్కడే ఫోల్డింగ్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఆ ఫోల్డింగ్ ఇప్పుడు చూసారుగా ఎలా చేశాను. ఫస్ట్ 2 ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఒక ఫోల్డ్ చేయాలి. సో ఈ ఫోల్డింగ్ అనేది వచ్చిందంటే ఫ్రీ ప్లీటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మీరు ఐరన్ చేయాలి కరెక్ట్గా వచ్చేంత వరకు. ఇక్కడ మీదని చూస్తున్నారు కదా, ఈ ఫోల్డింగ్ ఇలానే వస్తుందండి. దాన్ని విడతీసారు అంటే ఫోల్డింగ్ పాడవుతుంది. ఓకే, మనం పళ్ళు సైడ్ నుంచి ఒక ఫోల్డింగ్, ఫ్రిల్స్ డౌన్ సైడ్ నుంచి 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. సో అదేమొచ్చి ఆ ఫోల్డింగ్ బాక్స్ వచ్చేసి విడిపోకుండా ఉండడానికి మనం సారీ పళ్ళుని ఇలా 2 లేయర్స్గా రౌండప్ చేసుకుంటే ఆ బాక్స్ అనేది విడిపోకుండా ఉంటుందండి. అందుకే నేను ఫుల్ రౌండ్ ఇచ్చాను. సో దాన్ని అక్కడికక్కడే ఫోల్డ్ చేసి పెట్టేసాకంటే ఇలా ఫుల్ రౌండ్ చేసుకున్నాం అనుకుంటే సారీ కరెక్ట్గా ఫ్రీగా ఉంటుంది, మనం కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మనం పెట్టిన ఫ్రిల్స్ కూడా కదలకుండా చక్కగా లాక్ అయి ఉంటుంది. ఫ్రీ ప్లీటింగ్, బాక్స్ ఫోల్డింగ్ 2 రెడీ అయిపోయి. చూసారా, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఈ వీడియో చూసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.